అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర చాలా మంది అడుక్కు తినేవాళ్ళు కానీ, లేకపోతే ఆ క్యాన్సర్ హాస్పిటల్కి చాలా లేని వాళ్ళు అయితే వస్తారు. ఆ లేని వాళ్ళకి ఇక్కడ రోడ్ సైడ్ ఫుట్పాత్ మీద కొంచెం మందిగా కార్ వేసుకుని వచ్చి వాళ్ళకి ఆ ఫుడ్ అందించడం కానీ, లేకపోతే ఏమన్నా దానం చేయడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో నిన్న మొన్న ఎవరో కొంతమంది రోడ్డు మీద వెళ్ళే వ్యక్తుల మీద ఇక్కడ నివాసం ఉండే కొంతమంది వ్యక్తులు వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఈ క్రమంలో పోలీసు వాళ్ళు వచ్చి ఇక్కడ ఎటువంటి అన్నదానాలు జరగకుండా, ఎటువంటి దాన ధర్మాలు జరగకుండా ఇక్కడ ఆపుతున్నారు. సో దీని కారణంగా ఇక్కడ ఈ దానాల మీదే బతుకుతూ రోడ్డు నెంబర్ చాలా మంది ఉన్నారు. హాస్పిటల్లో పనిచేసుకుంటా పక్కనే ఇక్కడే ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ఫుడ్ అయితే లేదు. ఇప్పుడు ఆ ఫుడ్ లేదు, కనీసం దాహం లేదు. ఇంత ఒక వ్యక్తితో మేము మాట్లాడాము. అతనికైతే ఇక్కడ నుంచి కొంచెం దూరం నడవడానికి కూడా ఓపిక లేదంట. అసలుకి నాకు తాగడానికి మంచినీళ్ళు కూడా లేవు అని చెప్తున్నారు. దీనికైతే ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళతో కొంతమందితో మాట్లాడి ఏంది మీ సమస్య ఏంది తెలుసుకుందాం రండి. సో ఇది వచ్చేసి మరకత శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం సంబంధించిన ఇది ఒక ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ నుంచి కూడా వీళ్ళకి అన్ని అనుమతులు అయితే ఉన్నాయి. అయినా కానీ ఇక్కడ అన్నదానం జరగనీయకుండా అయితే చేస్తున్నారు. పోలీసులు అన్నదానం జరగనీయకుండా అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నైట్ పూట కానీ మధ్యాహ్నం పూట కానీ వేరే వ్యక్తుల మీద దాడి జరుగుతుందని, ఎవరో దాడి చేస్తున్నారని ఇక్కడ నివసించే కొంతమందికి వాళ్ళు ఏంటంటే కొంచెం అడుక్కునే స్థాయి దగ్గర అడుక్కునే చెప్పకూడదు, పని చేసుకొని ఇక్కడ ఎటువంటి కొంచెం జీతాలు లేకుండా ఇక్కడ రోడ్డు నెంబర్ ఉండి వేరే ఊర్ల నుంచి పిల్లలు తరిమేసిన తల్లిదండ్రులు కొంతమంది ఇక్కడ ఉన్నారు. వాళ్ళని కూడా ఇక్కడ వచ్చేసి నివసిస్తూ ఉంటారు. ఆ క్రమంలో కొంతమంది వచ్చి దానాల ధర్మాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా దానాల ధర్మాలు చేయకుండా వెళ్ళగొడుతున్నారు పోలీసులు ఇక్కడి నుంచి. అయితే ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆపోజిట్లో ఉంటుంది. ఏం సార్ ఏంది ఇక్కడ? మా గొడవ ఏం లేదు సారు. మేడ వాచ్మెన్ పనులు చేసుకుంటున్నాం, తింటున్నాం, తాగుతున్నాం, అన్ని ఎంజాయ్ చేస్తున్నాం. సాయంత్రం పూట ఇంత భోజనం వస్తుంది మాకు. ఇప్పుడు ఎందుకు ఇక్కడ గోల చేస్తున్నాం? గోలేం లేదు, 4 కార్లు పంపించేసి సార్ భోజనం. పోలీసు ఆయన 4 కార్లు పంపించేసారు. ఇక్కడ బాలకృష్ణ గారి ప్రొటెక్షన్ మొత్తం చేస్తారు కదా. మేము ఉంటే బిఎం రెడ్డి కాలనీ పక్కనే. మా అమ్మాయి ఇల్లు కూడా ఎండ ఉంది. 2 కోట్లు ఆస్తుంది మా అమ్మాయికి కూడా. మేము తినడానికి తాగనికి ఏం రావట్లేదు. మేము ఇక్కడ సండేకి వచ్చినాము సారు. తప్ప అయిపోయిందా సార్? నమస్తే గొడవ చేస్తాం సార్. జిఆర్టీ మాల్ అని ఒక మాల్ దగ్గర మర్డర్ ఏదో జరిగిందండి సార్. ఆ మర్డర్ చేసినోడు ఇక్కడ దొరికాడని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. అంటే మాలో అంటే మా అన్నాలు ఇప్పుడు మేము ఎలా తింటామో అన్నాలు వచ్చిన అన్నదానంలో ఒకటి దొరికిండంట. ఆడు ఇక్కడ ఎప్పుడైతే దొంగడు దొరికిండో ఇక్కడ చిన్న చిన్న ఘోరాలు కూడా జరిగినాయి సార్. ఎందుకంటే తాగేసి కొట్లాటాడుకోవడం, గొడవలు చేసుకోవడం అది బాగా చేశారు తాగి. ఈ భోజనాలు అట్టడం వల్లే జరుగుతున్నాయి ఇలాంటివన్నీ ఇక్కడ బసవతారకం దగ్గర. ఈ భోజనాలు బంద్ చేస్తే గొడవలు కూడా ఆగుతాయి అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఇది చేస్తున్నారు. మీకు అన్నం పెట్టుకొని ఆపుతున్నారు. ఇప్పుడు మీలో అలాంటి ఘోరాలు చేయడం వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళకేంది మరి అర్థం కాలేదు సార్. మీలో కొంతమంది అలాంటి పనులు చేయరు, ఏది గొడవలు చేయడం అలాంటి చేయరు. మీలాంటి వాళ్ళు ఉంటారు. మీలాంటి వాళ్ళకి ఇంకా పసుపు పడుకోవడమే కదా. ఇప్పుడు మరి అదే కదా బాధ సార్. మేము ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అది వస్తుందని నమ్మకం మీద ఇక్కడ ఉంటాం. వచ్చి ఆకలి తీర్చుకొని మేము పోతాం, మా పనికి మేము పోతాం. లేకపోతే నేను అడుక్కునేందుకు పోతాను, ఎక్కడికో పోతాను. కానీ అలా చాలా మంది పేషెంట్లు ఉన్నారు. ఇందులోనే మామూలు జనాభా కూడా ఉన్నారు. ఇలా షూటింగ్లు ఒక షూటింగ్ లేని వాళ్ళు వచ్చి బాబు మీద తినిపోతూ ఉంటారు. కొంతమంది ఆ షూటింగ్ లో చేసిన వాళ్ళు, కొంతమంది, అందరూ కాదు, కొంతమంది తాగి తందనాలాడి ఇది చేస్తున్నారు. రుబాబు చూపించడం అది చేస్తున్నారు అమాయకుల మీద. అలా దాన్ని బట్టి ఏంటంటే పోలీసులు కంప్లైంట్లు వెళ్ళినాయి, చాలా వెళ్ళినాయి. ఇక ఒక వ్యక్తి కూడా చనిపోయిండు. ఒక వ్యక్తిని పనికి తీసుకెళ్లిన వ్యక్తిని శుభ్రం కొట్టేసి హాస్పిటల్ పంపిస్తే ఆడు చనిపోయాడు హాస్పిటల్లో. అలాగే ఇంకా కేసులు అనమాట ఒక్కొక్కటి. అలాగే వచ్చిన దాన్ని బట్టి ఏంటంటే పోలీసులు ఏం చేస్తున్నారంటే ఇక్కడ భోజనాలు పెట్టడం వల్ల ఇది జరుగుతుంది అని చెప్పి ఇది ఆపుతున్నారు. కానీ ఇది ఆపకూడదుందా? అలాంటి వాళ్ళని రాత్రులు కూడా వచ్చి ఏరితే బాగుంటది కదా సార్. ఒక మాట, రాత్రులు పగల కాదు, రాత్రులు వచ్చి అలాంటి నా కొడుకుల్ని అందరిని ఏరేస్తే భోజనం యథావిధిగా నడుస్తుంది సార్. కానీ కడుపు కొట్టకూడదు సార్. మీకు నేను హాస్పిటల్కి వచ్చిన క్యాన్సర్ హాస్పిటల్ ఉచితంగా భోజనం పెడితే చెప్పి మళ్ళీ హోటల్కి 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చినాము. ఎవరు వాళ్ళు కొట్టాడుకొని వాళ్ళు దొంగతనాలు చేస్తారని చెప్పి వాళ్ళ గురించి పోలీసులు వచ్చి అందరూ నోటికాడ పోయేలేక 10 టిఫిన్ కట్ చేశారు.
ఇప్పుడు వచ్చిన కాలాన్ని ఇంటికి పంపించేసాను మొత్తం హోటల్ కోసం కొంతమంది పైసలు వాళ్ళ లోపల కొనుక్కుంటాను మీ దగ్గర డబ్బులు లేవని ఇక్కడ ఉచిత భోజనం వస్తుంది. ఆడితే 100 రూపాయలు వెళ్ళా ఎడైతే ఫ్రీగా పెడతారు ఆడైతే లోపల క్యాంటీన్లో ఆడ పండుకోవచ్చు హాస్పిటల్ ముందర పట్టలు వేసుకొని ఇంకా డబ్బులు ఏం చేస్తారు డబ్బు ఉంటే ఇంకా తినేందుకు అవకాశం ఉండదు డబ్బు లేదు పెడతారని చెప్పి కావిరి కాసాం కావిరి కాస్తే ఇంకా ఈ పొల్యూషన్ వచ్చి వెళ్తారు ఇంకా ఖాళీ ఇంకా ఇప్పుడు మీకు అన్నం లేకుండా పోయింది అంతే కదా. అక్కడ పోయింది ఇంకా రాత్రికి ఏమైనా పెడితే పెట్టచ్చు పెట్టకపోతే ఇంకా లేకపోతే బస్సులో ఉండడం పచ్చి ఉండకపోతే ఏం చేస్తాం మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా తినేదానికి డబ్బులు లేకపోతే నిలిచిపోవడం అంతే ఎంతమంది ఖాళీ అయిపోయి గడిచేదానికి కూడా అవకాశం లేక నేను నిలిచిపోయినా ఇప్పుడు టిఫన్ తినలే టిఫిన్ కోసం వచ్చిన లాస్ట్ కొత్త పిడుచుకున్న టిఫిన్ అయిపోయింది ఇప్పుడు ఆడనే పెడతాను ఈ నుంచి ఆడిపి నేను నడచాలంటే నా కళ్ళు తిరుగుతాను ముప్పుగా ఉండని చెప్పించి నీ పాలేకుండా అయితే కానీ కాకపోతే పని నీళ్ళు అయ్యి చెప్పిన ఉద్దేశంతో ఆంచి మనకు ఈ కర్మశాలకు ఏంటో అయ్యి వచ్చా మళ్ళీ చదువుకున్నాడు ఈ బాగలేదు దాని ఒకటి మీతో పొరపాటు జరిగితే ఇంకా దరకాడికి దాని మించి ఇంకా ఆత్మహత్య చేసుకోవాలా నాడు ఏంటంటే మింగాల వద్దు జరిగితే ఇంకా జీవనం మనం పెట్టకూడదని అట్టేటప్పుడు మనం దాని అడే పరిస్థితులు పడతాను అన్నానికి మనం మరుగుతున్న బియ్యాన్ని కర్మశాలకి పైత్యంతో ఇట్లా పడితే ఇంకా అన్ని కొత్త ఘోరంగా ఉంటాయి మాదిగా కడప ఏదైనా రావాలని పోవాలని ఏమి ఉన్నాం కడప వాళ్ళు అంటే బాగా ఫుడ్ పెడతారు వచ్చే వాళ్ళకి అక్కడ వచ్చే అతిథులందరికీ బాగా ఫుడ్ పెడతారు అన్నారు. మీరేంది ఫుడ్ లేక ఏడుస్తున్నారు ఇక్కడ మరి? హాస్పిటల్కి వచ్చినా నేను హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఉచితంగా భోజనం పెడుతుంటే మా పిల్లలు ఉంటే వాళ్ళిద్దరు ఇళ్ళలో పోయారు రాలే ఇప్పుడు డబ్బులు లేక ఇట్లా ఉన్నారు అంతే. పిడుచుకున్నారు రూమేమో ఇచ్చారు ఆ రూమ్ లో అన్నం పిడుచుకొని తిని కూడా అది లివర్ సిట్ లివర్ సిట్ అయిపోయింది ఏం చేస్తాం మనం ఇంకా ఓకే బాబు వాయించుంటారు తాగుతారు తల్లిదండ్రిని వదిలిపెడతారు ఎదిగొచ్చిన పిల్లలు ఉంటే పెళ్ళాలను నిడిచి పెడతారు ఏం లేకుండా నాకు క్యాన్సర్ హాస్పిటల్ బోధింటా పండుకుంటా పోంటారు ఇది ఒక్కటి నడిచిపోయింది అయ్యా ఏదన్నా ఆకలి కొన కడప మీద మన వస్తున్నారు బిడ్డ ఇదే మెయిన్ పాయింట్ ఇంకేం లేదు. మీకు అనాథాలు ఇప్పుడు వాళ్ళు పెడతానికి వస్తుంటే మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపిస్తున్నారా? తాగుతారు కదా తాగిన మబ్బులు వాళ్ళకి ఏం తెలియదు ఇంక ఎట్లా అంటే అట్లా మన నలుగురిని కాదు 10 మందిని నూకేసిపోతారు ఆకలి కొన్న వాళ్ళు ఏం చచ్చిపోతారు వాళ్ళు తిని కూడా తినదు తీసుకుంటారు ఇక్కడ వస్తారు ఆ చెత్త ఊడు సరసుడు వాళ్ళకు కూడా తలకాయ నొప్పి ఎత్తలేక చచ్చిపోతారు వాళ్ళు కూడా తింటేనన్నా ఇసరాకుంటే బాగుంటది బిడ్డ అది ఒకటి వచ్చింది ఇక్కడ తాగుతారు పెళ్ళాలని పిల్ల గౌరశంకర్ కాళీ నందినగర్ ఇవన్నీ ఏరియాలు ఇక్కడ 3-4 ఏరియాలు ఉంటాయి ఆడికి వెళ్ళి 4-5 మంది ఉంటారు నాయన వాళ్ళని చూపిస్తా ఇప్పుడు రాలేరు అక్కడిలాగా ఆ చేతిలో ఏదో పేపర్ పట్టుకున్నాడు చూడు ఆయన కూడా అదే లెక్కల మంచి ఇప్పుడు ఏదో చెప్తున్నాడు ఏమన్నా అనాలా మా ఉన్న పొరుగు పోతుంది మంచోళ్ళ దగ్గర ఒక మాట పాడవచ్చు ఆయన దగ్గర పోయే మాట పాడితే కూడా మాకు పొరుగు పోతుంది అని మేము కూడా చూసి దొరికితే తింటాం లేదంటే మేము పోతాం మేము పని చేస్తాం ఇంటికి పోం నాయన పని చేస్తాం ఇక్కడ 8 గంటలకు వస్తాము మా సార్ వాళ్ళు చూస్తే మా అమ్మ తిడతారు రానియరు కానీ 10 గంటలకు ముద్ద తింటాము ఇంక ఊరికి ఆడ కొంచెం సేపు ఇక్కడికి వచ్చి ఇంత తిని ఇక్కడ పెడితే తింటాం ఇంత ఇక్కడ పెట్టకుంటే మా టిఫిన్ తెచ్చుకుంటాం బిడ్డ టిఫిన్ తెచ్చుకుంటాం అదే తినేసి పోతాం అన్న. చూస్తున్నాం ఇప్పుడు ఎవరో చేసిన తప్పుకి ఇప్పుడు మీరు ఆకలి పాలయ్యారు ఏంటన్నా? నిజంగా ఇదైతే ఊహించని పరిణామమే. అంటే మేము వచ్చినది ఏదో హాస్పిటల్ ప్రాబ్లంతో పాపకు ఉన్న ప్రాబ్లంతో ఒక 3 వచ్చినాం ఇక పాపకు చూపించుకోవడానికి అక్కడ వంట చేసుకోవడము ఆ పాపకు చూసుకోవడం దానికి ఇబ్బంది ఇక్కడైతే చాలా లక్షణంగా డైలీ చాలా మంది భోజనాలు పెడుతున్నారు. నేను గత 3 నెలల నుంచి ఇక్కడికి వస్తూనే ఉన్నాను. హాస్పిటల్లో పాపకి ఇచ్చినటువంటి భోజనం సరిపోతుంది పాప వరకు పేషెంట్కి సరిపోతుంది కానీ పైన అమ్మ నాన్న మేమిద్దరం ఉన్నాం నా భార్య నేను పాపతో పాటు ఫుడ్ ఇడికి వచ్చి నేను తినేసి వామకి తీసుకుపోవడము అక్కడ ఉండడానికి ఫుడ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో. నిజంగా ఇప్పుడు జరిగినటువంటి ఏదో ఒక చిన్న సమస్య జరిగింది చిన్నదో పెద్దదో మాకైతే తెలియదు కానీ పోలీసు వారి యొక్క సూచనల ప్రకారం వాళ్ళు ఉండడం వల్లే ఇక్కడ భోజనాలు పెట్టడం వల్లే ఇదంతా జరుగుతూ ఉందని మాత్రం చెప్తున్నారు. కానీ మాకైతే భోజనం విషయంలో చాలా కష్టంగానే ఉంది. ఈ ఒక్క రోజుకి ఇంత ఇబ్బంది ఉందంటే కనుక నెలల తరబడి ఉండాల్సింది వస్తుంది ఇక్కడ. ఈ విషయాన్ని కొంచెం ప్రభుత్వం కావచ్చు లేదా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా స్వచ్ఛంద సంస్థలు కావచ్చు లేదా ఈ యొక్క ఎన్జిఓస్ కావచ్చు దీని మీద స్పెషల్ ఫోకస్ చేసి అటువంటి జరిగేటువంటి అఫెన్స్ను ఏ విధంగా అయితే దాన్ని కట్టడి చేయగలరు చేసి వచ్చినటువంటి పేషెంట్లతో పడిచినటువంటి ఆ యొక్క ప్రజలకు కూడా భోజనాలు అందించగలరని నా యొక్క మనవి. ఓకే అన్న. సో చూసాం కదా ఆకలితో అలమటిస్తున్న చాలా మందికి ఆకలి విలువ తెలుసు. మనం ఏంటంటే ఆ కొంచెం అన్నం మిగిలిన సరే పడేస్తూ ఉంటాం. ఆ పడేసిన అన్నం ఇప్పుడు దాని విలువ తెలుస్తూ ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అది అందరికీ తెలిసింది. కానీ కొంతమంది రౌడీ మూకల వల్ల కొంతమంది ఆ తాగుబోతుల వల్ల ఇక్కడ చాలా మందికి ఆ అన్నం లేకుండా అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ తాగుబోతులు ఆ రౌడీ మూకలు నైట్ టైము ఆఫ్టర్నూన్ టైము తాగి వచ్చేపోయే వాళ్ళని బెదిరిస్తా డబ్బులు లాగడం అయితే జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరో కొంతమంది
లోకల్ పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందుకని అక్కడ వచ్చే అన్నదానాన్ని పోలీసులు అయితే ఆపేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ వల్ల వీళ్ళకి ఎటువంటి అన్నం కానీ లేకపోతే దానం చేసేవాళ్ళు ఆ దానం చేయనీకపోవడం ఇక్కడ జరుగుతుంది. సో వాళ్ళ వల్ల వీళ్ళు చాలా ఆకలితో అలమటిస్తున్నారు. అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపం, దాన్ని వేస్ట్ చేయకూడదు. ఆ వేస్ట్ చేసేటప్పుడు ఇలాంటి వాళ్ళని గుర్తు చేసుకుని ఒకసారి అన్నం ఎంత వాల్యుబుల్. థ్యాంక్ యూ. నాలుగు కార్లను తోలిస్తున్నాడు, మొత్తం 4 కార్లను అట్లా చేయొద్దు. నువ్వు పెద్ద మనిషి కాదు, నువ్వు నా కూరగాయలతో అట్లా చేయొద్దు. నువ్వు పెట్టు, నా మీద పోగొట్టు పెట్టు. నువ్వు పని చేసుకోవచ్చు. తమ్ముడు నా మీద పోగొట్టు పెట్టదు. ఒంటికి వచ్చిన ఉంది. ఇప్పటికి 50 మంది నేను సాతాను. అడుకో మీటర్ మా బిల్లు తెచ్చింటే ₹100 బిల్లు తాగేమి రాలేదు. ₹100 బిల్లు ఉంది. పక్కనే సారు అట్లేం చేయటం మేము సారు అన్నానికి వస్తే అన్నానికి పూర్తిగా వస్తే అన్నగట్ట చేతు కదా సార్. సార్ అందరు ఆగతో ఉండగా వాళ్ళు మేము ఎవరు రావుతున్నారు సార్. వాచ్మెన్ భోజనం కాదు నేను చెప్తాను. హాస్పిటల్ కాలనీ పనిచేస్తాం ఇక్కడనే. ఇప్పుడు రావు మేము వచ్చినాం.